సమాజంలో జరిగే మంచి చెడులపై అవగాహన కలిగి మానసిక ఒత్తిడులను ధైర్యంగా ఎదుర్కోవాలని అందుకు సహకరించే వివిధ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సఖీ వన్ స్టాప్ సెంటర్ కేసు వర్కర్ జి సాధన అన్నారు. అల్లూరు మండలం నార్త్ మోపూర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థలలో మహిళల భద్రత, ఆత్మహత్యల నివారణ తదితర అంశాలపై అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు అత్యవసర సమయాలలో భద్రత, బాల్య వివాహాల నివారణకు ఉపకరించే వివిధ హెల్ప్ లైన్ కేంద్రాలు, ఫోన్ నంబర్లు వంటి అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతోనూ చర్చించాలని తెలిపారు. తమ చుట్టుపక్కల వారు వివిధ పని ప్రదేశాలలో ఎదుర్కొంటున్న లైంగిక దాడుల నివారణకు తోడ్పడాలన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్ 1098 సఖీ వన్ స్టాప్ సెంటర్ యొక్క హెల్ప్ లైన్ నంబర్ 181, తర్వాత సైబర్ హెల్ప్ లైన్ నంబర్స్, అత్యవసర హెల్ప్ లైన్ నంబర్స్ ని వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో విద్యార్థులు ఎంతో చురుకుగా, ఉత్సాహంగా పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడం జరిగింది. వారు విన్నది వారితో సరిపడకుండా ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నారో ఆ నాలెడ్జ్ ని వాళ్ళు మిగతా తెలియని వారికి కూడా దాన్ని పాస్ ఆన్ చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి చిన్న సమస్యకి ఆత్మహత్యలు ఒక పరిష్కారం కాదని, ఆత్మహత్యలకి మనసు ఎంతో ధైర్యంగా ఉంచుకొని దానికి ఒక సొల్యూషన్ ఉంటుందని ముందడుగు వేయాలని వారికి ఎంతో ధైర్యాన్ని ఉండేటట్టుగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో అధ్యాపకులు వారికున్న సలహాలు, సంప్రదింపులు పిల్లలకి అందించడం జరిగింది. అవేర్నెస్ లో భాగంగా విద్యార్థులతో ప్రమాణ కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ కంప్రొబేషన్ ఆఫీసర్ పి మంజుల, శ్రీ చైతన్య విద్యా సంస్థల కరస్పాండెంట్ శివకుమార్, డైరెక్టర్ ఖాజా రహమతుల్లా, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.